క్రష్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా చిన్నప్పుడే ఒక ఐ థింక్ సెకండ్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక క్రష్ గుర్తావు ఫోటో కూడా ఉంటుంది. ఏ క్లాస్? ఏంటి యువరాజ్ ఇది? ఇదేంటి భాయ్, లైవ్ ఆపేసి ఏదో ప్రోగ్రామ్ వేస్తున్నారు? కరెక్ట్ గా ప్రొఫెసర్ వస్తున్నప్పుడే లైవ్ కట్ అయిందంటే లోపలేదో జరుగుతుంది యువరాజ్. రైట్ ప్రొఫెసర్, ఆడిటోరియంలో ఏం జరుగుతుంది? లైవ్ ఎందుకు ఆగిపోయింది? మీరు చెప్పమన్నట్టు చెప్పాను, మీరు వినే ఉంటారు కదా. ఆ ఆఫీసర్ కౌశికి ఏదో మాట్లాడుకున్నారు, అంతకు మించి నాకేం తెలియదు. అందరూ నన్నే చూస్తున్నారు, నన్ను వదిలేయండి. వదులుతారా? అందరినీ వదులుతా. యువరాజ్, నా లైవ్ ప్లాన్ చెడి పసిగట్టేసింది. కౌశిక్కి చెప్పి లైవ్ ఆపించేసింది. సీన్లోకి జేడి దిగేసింది యువరాజ్, దిగేసింది యువరాజ్, దిగేసింది యువరాజ్. ఇక మనం దిగాల్సిన టైం వచ్చేసింది. రక్తపాతం వద్దనుకున్నాను, కానీ తప్పట్లేదు. కేడి, ముందు ప్రొఫెసర్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి ఆయన ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్ళాలి. మీనన్, నీ తెలివికి జోహారు జేడి, బట్ ఇక్కడ చూపించకు. ప్రొఫెసర్ దగ్గరున్న హార్డ్ డిస్క్ తీసుకుని నన్ను గెలవాలని చూడకు జేడి. అదంతా ఈజీ కాదు. నాకు కూడా ఏది కష్టం కాదు. అవునా? ఈ ప్రోగ్రామ్ హీరోగాన్ని ఒక్కసారి చూడు. నేను తలుచుకున్నానంటే నెక్స్ట్ సెకండ్ వాడుండడు. ఏంటి అర్థం కావట్లేదా జడి? వాడి నడుముకి బెల్ట్ బాంబు పెట్టాను, బెల్ట్ బాంబు పెట్టాను, బెల్ట్ బాంబు పెట్టాను. షాక్ అయ్యావు కదూ? నువ్వు షాక్ అయ్యావు, నువ్వు షాక్ అయ్యావు. ఇప్పుడేం చెప్తావు? నీకు ఇది ఈజీయా? రిమోట్ నొక్కితే వాడు చస్తాడు. నీకు ఇది కష్టం కదా? కష్టమే కదా? వాడి ప్రాణం పోవడం నీకు ఇష్టం కాదు కదా? నీకేం కావాలి? అబ్బా, ఏమీ తెలియనట్టు తెలుసు కూడా భలే అడుగుతావు చెడి నువ్వు. సరే చెప్తా విను. నువ్వు ఆపించిన ఆ ప్రొఫెసర్ లైవ్ టెలికాస్ట్ అవ్వకపోతే, నువ్వు గనక హార్డ్ డిస్క్ నాకు ఇవ్వకపోతే బాంబ్